Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Applications of Artificial Intelligence. ఈ సబ్జెక్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో అన్ని గ్రూప్స్ వాళ్ళకి బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీసీఏ అన్ని గ్రూప్స్ వాళ్ళకి కామన్ గా సెకండ్ సెమిస్టర్ లో స్కిల్ పేపర్ గా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ లానే 5 యూనిట్స్ ఉంటాయి. 70 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఫస్ట్ సెమిస్టర్ లో ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అలానే ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఆల్రెడీ తెలుసు, ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ నా దగ్గర నుంచి చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఎగ్జామ్ కూడా బాగా రాసాము అని కమెంట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ వీడియోలో నేను అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిలబస్ అండ్ వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, మోడల్ పేపర్ మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ రావాలన్నా, క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయాలన్నా నేను ఇప్పుడు చెప్తున్న లిస్ట్ చదివితే సరిపోతుంది. ఈ లిస్ట్లో మీకు 10 మార్క్స్ సెపరేట్గా, 5 మార్క్స్కి సెపరేట్గా మెన్షన్ చేసి ఇస్తాను. బట్ ఇన్ కేస్ మీకు 5 మార్క్ క్వశ్చనే 10 మార్క్స్కి కానీ, 10 మార్క్ క్వశ్చనే 5 మార్క్స్కి కానీ మార్చి ఇచ్చినా మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలి. బై ద వే, ఈ సబ్జెక్ట్కి 5 యూనిట్స్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్లో మీకు 5 యూనిట్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్కి సింపుల్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్క ఆన్సర్లోనూ సింపుల్ హెడింగ్స్, ఈజీ ఎక్స్ప్లెనేషన్, కష్టమైన వర్డ్స్ని యూజ్ చేయకుండా సింపుల్ ఇంగ్లీష్లోనే ఎగ్జాంపుల్స్తో సహా మీకు నోట్స్ అయితే రెడీ చేశాను. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదా గైడ్ లేకపోయినా అండ్ మీ కాలేజ్లో నోట్స్ ఇవ్వకపోయినా నేను ఇస్తున్న నోట్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇచ్చిన నోట్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు చదివేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుని ఎక్స్ప్లెనేషన్ ఓన్గా కూడా రాసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నా దగ్గర నుంచి నోట్స్, వీడియోస్ పర్చేస్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ జెన్యూన్. మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. నేను మీకు ఇచ్చే ఐఎంపీ లిస్ట్ లేదా పీడిఎఫ్ లేదా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ రిమెంబర్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ ఫ్రీ కాదండి, మీరు పర్చేస్ చేయాలి. మీకు ఈ సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 యూనిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్, వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీకు కావాలి అంటే 150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మీకు కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్, వెరీ ఐఎంపీ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నేను డైరెక్ట్గా డాక్యుమెంట్స్ మీ వాట్సాప్కి షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రింట్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదేమీ యాప్ కాదు కాబట్టి మీరు ఈజీగా డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ నోట్, పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ నేను ఫ్రీగా ఇవ్వలేనండి. ఫ్రీగా కావాలని నాకు మెసేజ్ చేయొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ కూడా చేయొద్దు. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను అండ్ నాకు బేబీ ఉన్నా సరే నేను వీడియోస్ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో నేను మీకు ఫ్రీగా అయితే ఇవ్వలేదు, మీరు పర్చేస్ చేసి తీసుకోవాల్సిందే. ఫ్రీగా అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. మీకు నేను స్క్రీన్ మీద యూనిట్ వైజ్ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. సో 3 యూనిట్స్కి సంబంధించిన వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ చూసారు కదా. ఇప్పుడు నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. మీరు ఏ గ్రూప్ అయినా అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 1, 2, 3 యూనిట్స్ అందరికీ సేమ్గానే ఉంటాయండి. రిమెంబర్, బట్ 4, 5 యూనిట్స్ మాత్రం చేంజ్ చేశారు సిలబస్. అన్ని గ్రూప్స్కి ఒకలాగే ఇవ్వలేదు. ఆర్ట్స్ గ్రూప్స్ అంటే బీకామ్, బీబీఏకి సెపరేట్ సిలబస్, లైఫ్ సైన్సెస్ గ్రూప్ అంటే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ ఇలాంటి గ్రూప్స్కి ఒక సిలబస్ ఇచ్చారు. అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అంటే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి గ్రూప్స్కి ఒకలాగా ఇచ్చారు సిలబస్. అండ్ బిఏ అంటే హిస్టరీ,
లేదా పొలిటికల్ సైన్స్ ఇలాంటి గ్రూప్స్కి ఒకలాగా ఇచ్చారు. సో 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 గ్రూప్స్కి సంబంధించి మనకి విడివిడిగా ఇచ్చారు సిలబస్. ఐ మీన్ డిఫరెంట్గా ఇచ్చారు. సో మీరు బ్లైండ్గా ఏ సిలబస్ని కూడా ఫాలో అవ్వద్దు. మీరు ఏ గ్రూపో దాన్ని బట్టి మీరు 4-5 యూనిట్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. రిమెంబర్, మీరు ఏ గ్రూప్ అయినా మీకు 4-5 యూనిట్స్ చాలా ఈజీ. అంటే మీ గ్రూప్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు 4-5 యూనిట్స్ ఈజీగా చదివేసుకోవచ్చు. మీరు పాస్ అవ్వాలి అంటే కనుక ముందు 4-5 యూనిట్స్ కంప్లీట్ చేసేసుకోండి. 1-3 యూనిట్స్ ఎక్కువగా మనకి కంప్యూటర్కి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అవి చదవడం కొంచెం కష్టమైనప్పటికీ 4-5 యూనిట్స్ మీ గ్రూప్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి, ఐ మీన్ మీరు హిస్టరీ గ్రూప్ అయితే హిస్టరీకి సంబంధించిన కాన్సెప్ట్స్, మీరు బయాలజీ అయితే బయాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇలా ఉంటాయి. సో మీకు 4-5 యూనిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఫస్ట్ ప్రిపరేషన్ 4-5 చేసేసుకొని అప్పుడు రిమైనింగ్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన గ్రూప్స్కి 4-5 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఆర్ట్స్ గ్రూప్స్ అంటే బీకామ్కి బీబీఏకి సంబంధించిన 4-5 యూనిట్స్లో ఏమేమి టాపిక్స్, ఐ మీన్ ఏమేమి క్వశ్చన్స్ ఐఎంపీనో మీరు చూడండి. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ గ్రూప్స్ అంటే బయాలజీ, మైక్రోబయాలజీ ఇలాంటి గ్రూప్స్కి 4-5 యూనిట్స్కి ఐఎంపీ క్వశ్చన్స్ ఏంటో చూపిస్తున్నాను. అట్ లాస్ట్ బిఏ గ్రూప్స్ అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి గ్రూప్స్కి 4-5 యూనిట్స్లో ఏమేమి ఐఎంపీ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇలా మీరు ఏ గ్రూపో దాన్ని బట్టి 4-5 యూనిట్స్ సిలబస్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదు, మీరు టాపర్ అయినా మీ లిస్ట్ చదువుకుంటే సరిపోతుంది. బట్ మేడం మేము పాస్ అయితే చాలు, మేము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము అంటే కనుక నేను పీడిఎఫ్తో పాటు 2 మోడల్ పేపర్స్ సెండ్ చేస్తాను. అందులో మీరు ఒక్క మోడల్ పేపర్ చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మేడం లాస్ట్ టైం మేము మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తీసుకున్నాము, మేము పీడిఎఫ్ కూడా చదవకుండా మీ ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్ ఓన్గా రాసేసాము, మాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ప్రొవైడ్ చేయండి అంటే కనుక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్సో. బట్ లాస్ట్ టైం లాగా మీకు 100 రూపీస్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇప్పుడు రావండి. 200 రూపీస్ పే చేస్తే మీకు 5 యూనిట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నేను ప్రొవైడ్ చేయగలను. పీడిఎఫ్ వీడియోస్ 2 తీసుకుంటే ఇంకా బాగా మీరు ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. మీరు పీడిఎఫ్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటే ఐ కెన్ గివ్ డిస్కౌంట్, అండ్ అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ ఇవ్వగలను. ఇలానే మీకు ఏ సబ్జెక్ట్కి ఐఎంపీ లిస్ట్ కావాలన్నా, లేదా పీడిఎఫ్ కావాలన్నా, లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.